తిరుమలలోని వరాహస్వామి ఆలయ ప్రత్యేకతలేంటి? ఈ అవతార రహస్యమేమిటి? సత్యయుగంలో జరిగిన వరాహ అవతారం గాథలోని మహిమను తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే తిరుమల వరాహస్వామి ఆలయ నియమం భూవరాహమూర్తి అవతార ఆంతర్యం. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలసిన తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోని పుష్కరిణి ఒడ్డున ఉత్తర ప్రాంగణంలో వాయువ్య మూలలో ఉన్న శ్రీ వరాహస్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు, నియమాలు. ఈ ఆలయం శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం కంటే పురాతనమైంది. ఈ క్షేత్ర సంప్రదాయం ఎంతో విశేషమైనది. శ్రీవేంకటేశ్వర స్వామివారి కన్నా ముందుగా శ్రీ వరాహస్వామివారికే మొదటి గంట, మొదటి పూజ, మొదటి నైవేద్యం. ఇది నేటికి ఒక సంప్రదాయం. అంతేకాదు, తిరుమలకు వచ్చే భక్తులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికన్నా ముందుగా శ్రీ వరాహస్వామివారిని దర్శనం చేసుకోవాలి. అప్పుడే తిరుమల యాత్ర ఫలప్రదమవుతుంది. ఇది నియమం, క్షేత్ర సంప్రదాయం. ఎన్ని ప్రత్యేకతలు, విశేషాలు ఉన్న వరాహస్వామిగా శ్రీ మహావిష్ణువు ఒక విపత్కర పరిస్థితుల కారణంగానే ఈ అవతారం దాల్చారు. అనగనగా అది సత్యయుగమనే కృతయుగం. త్రిమూర్తులలో విష్ణువు స్థితికారకుడు, లోకపాలకుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయన అవతారాలు స్వీకరిస్తారు. అతి ముఖ్యమైన 10 అవతారాలలో 3వ అవతారం వరాహ అవతారం. కృతయుగంలో మహాప్రళయం సంభవించి భూమి జలంలో మునిగిపోతుంది. బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పన చేసిన పిదప స్వయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. దేవా, సనక సనందనాదులు శాపవశమున జయ విజయులు దితిగర్భాన హిరణ్యాక్ష హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై చండ వేదాండ సుండాదండ మండిత భుజాదండమున గదాదండము ధరించి తనను యుద్ధములో ఓడించగలవాడిని భూలోకమున కానక దేవలోకముల దేవతలను ఓడించాడు. వరుణుని దండింపబోన అతడు నీకు సరి హరియే అని అతనిని గెలిచి రమ్మన్నాడు. హిరణ్యాక్షుడు నీకై వెదకుచూ రసాతర్మనుకు పోయాడు అని బ్రహ్మ వివరించాడు. ఆ పలుకులు విన్న శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహమూర్తిగా మహాప్రళయంబునందు యోగ నిద్రావసుండై జలముల మునిగియున్న భూమిని పైకి తీసుకువచ్చే ఉపాయంలో భాగంగా తాను మహాపర్వతంలా పెరిగిపోతాడు. ఆ పైన తన నిశిత కరాళక్షుర తీక్షంబులైన కరాగ్రంబుల సముద్ర జలాన్ని చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపిస్తాడు. ఆ జల మధ్యలో హరికి హిరణ్యాక్షుడు ఎదురవుతాడు. అప్పుడు శ్రీహరి తన తనూకాంతితో ధనూజాదీసుడైన హిరణ్యాక్షుని శరీరపు వెలుగును హరింపజేస్తాడు. అంతేగాక తుది మొదళ్లకు చిక్కక కొండలను పిండి చేయిచు బ్రహ్మాండ భాండంబు పగులునట్టు కొమ్ములతో గుచ్చుచు సప్త సముద్రము లింకుచున్నట్లు బంకమట్టిని ఎగజిమ్ముచు తన కురుచె తోకను తిప్పుచు గుప్పించి లంఘించుచు భూమిని తవ్వి తన నిశిత దంతాగ్రముల నిలిపి రాక్షసరాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సాహమున రంకెలు వేస్తూ కదం తొక్కుతాడు. నిశిత సిత దంతముల వెలుగులు నింగిని వ్యాపింప రసాతలమును వీడి భయంకర వరాహావతారమున వసుంధరను గొనిపోవుచున్న శ్రీహరిని అటునిటు అడ్డగించుచూ నిందిస్తూ హిరణ్యాక్షుడు విడువిడుమని ఆక్షేపిస్తాడు. అప్పుడు యజ్ఞవరాహమూర్తి భూమిని జలములపై నిలువబెట్టి ఆధారముగా తన బలమును ఉంచి హిరణ్యాక్షునిపై సమరంలో ఎదుర్కొనగా హిరణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయాయుద్ధము ప్రారంభిస్తాడు. భీకర పాషాణ పురీష మూత్ర ఘన దుర్గాంధ అస్థి రక్తములు కురియినట్లు మాయాచక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయాచక్రాన్ని అడ్డగిస్తాడు.
తదుపరి హిరణ్యాక్షుని కర్ణమూలమునందు తన కోరలతో వరాహమూర్తి సంహరిస్తాడు. ఈ విజయంతో బ్రహ్మాదులు ప్రణామములు ఆచరిస్తారు. ప్రభు, ఈ విశ్వపు సృష్టి స్థితి లయలందు వికారము నీవే, విశ్వము నీవే, నీ లీలలు అపారము. ఓ దేవా, వితంత కరుణాసుధా తరంగితములైన నీ కటాక్ష వీక్షణములతో మమ్ము కావవయ్యా అని ప్రార్థిస్తారు. అంతటా లీలవోలి శ్రీ యజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రముపైన దించి నిలిపి విశ్రాంతి పొంది వరాహావతారంలో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో దర్శనమిస్తారు. ఇది తిరుమల వరాహస్వామి ఆలయ నియమం, భూవరాహమూర్తి అవతార ఆంతర్యం. ఈ కథనం ఎలా ఉంది? మీకింకా ఎలాంటి కథనాలు కావాలో కామెంట్ చేయండి. ఫాలో కండి వేటు న్యూస్. శివ సంభూత భువి సంజాత ನಂಬಿದವಗಿಂಬು ಕೊಡುವವನೀತ ಸಾವಿರ ದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆ